వరంగల్ జిల్లా కేంద్రంలో పాకిస్తాన్ ఉగ్రవాది వార్త కలకలం సృష్టించింది. ఉగ్రవాదిగా ఆరోపణలు ఎదుర్కొన్న జకారియా గురువారం వరంగల్ చేరుకున్నారు. ఈ సందర్భంగా E69 న్యూస్ తో మాట్లాడారు. గత 9 సంవత్సరాల క్రితం వరంగల్లో బిర్యానీ హోటల్ నిర్వహించుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారని, జమాతుల్ ముస్లిమీన్ జాతీయ అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించడం జరుగుతుందని, తనకు ఉగ్రవాద సంస్థలకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. జమాత్ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు శ్రీలంక వెళ్తున్న క్రమంలో ఇమిగ్రేషన్ పోలీసులు అదుపులో తీసుకుని 2 రోజులు విచారించి వదిలేశారని తెలిపారు. మరి మా తెలంగాణ రాష్ట్రంలో ఒక హాట్ టాపిక్గా మారిన ఒక విషయం ఏంటంటే జకరియా అనే పేరు. వరంగల్ జిల్లాలో ఒక సామాన్యంగా హోటల్ నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్న ఒక జకరియా అనే వ్యక్తిని చెన్నైలో ఇమిగ్రేషన్ పోలీసులు అదుపులో తీసుకున్న అనే క్రమంలో మీడియాలో వచ్చే కథనాల ప్రకారంగా అతను ఒక ఉగ్రవాదిగా సృష్టించి, పాకిస్తాన్ ఉగ్రవాది అని చెప్పి సృష్టించి అతన్ని మనోవేదన గురి చేసిన అని చెప్పేసి అతని యొక్క ఆవేదన ఉంది. వాటిని అడిగి తెలుసుకుందాం. అసలు ఏం జరిగింది, అసలు మీరు చెన్నైకి ఎందుకు వెళ్ళాలనుకున్నారు, మీరు చెన్నైలో ఏం జరిగింది, ఈ యొక్క విషయాలు చెప్పండి. మరి నా పేరు మొహమ్మద్ జకరియా అండి. నేను 2021 మార్చి నుండి జమాతుల్ ముస్లిమీన్ అనే ఒక సంఘానికి ఆల్ ఇండియా అధ్యక్షునిగా సేవలు అందిస్తున్నాను. గతంలో 2011 నుండి 14 దాకా కూడా నేను ఆల్ ఇండియా జమాతుల్ ముస్లిమీన్కి ప్రెసిడెంట్గా సేవలు అందించాను. ఆ కాలంలో ఒకసారి శ్రీలంకకి వెళ్ళాను మా సంఘం అధ్యక్షుల్ని కలుసుకోవడానికి. ఇప్పుడు కూడా మా సంఘ అధ్యక్షుడు అక్కడ షిఫాక్ సాబ్ అని ఒక వ్యక్తి, అతన్ని కలుద్దామని ఆహ్వానిస్తే అతని ఆహ్వానం మీదకి ఈ నెల 26వ తారీఖున నేను ఫ్లైట్ బుక్ చేసుకొని వెళ్ళాను. శ్రీలంకలో ఈ ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆపి, మీరు జమాతుల్ ముస్లిమీన్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కాబట్టి అసలు మీ మీద మీరు ఎందుకు వెళ్తున్నారు ఏంది అనేది మేము కొంచెం వివరణ తెలుసుకునేది ఉంది అని నన్ను ఆపేశారు. ఈ కస్టడీకి తీసుకున్నాం అది ఇది అంటాం, అవన్నీ కూడా మాటలు, వేస్ట్ మాటలు అండి. ఇవన్నీ కూడా కల్పితం మాటలు. నన్ను ఏ కస్టడీకి ఎవరు తీసుకోలేదు, అక్కడ కూర్చోబెట్టారు. ఫోన్ నాది తీసుకొని స్వాధీనం చేసుకొని ఫోన్ ద్వారాగా నేను ఎవరితో కాంటాక్ట్లో ఉన్నా ఏంది అనేది అన్నీ తెలుసుకున్నారు. గత 3 రోజులుగా నన్ను ఒక లాడ్జ్లో పెట్టి, అక్కడ నుండి ఎయిర్పోర్ట్ నుండి లాడ్జ్కి తీసుకుపోయి లాడ్జ్లో పెట్టి మళ్ళీ పిలిచి నన్ను అక్కడ నుండి నాది ఇంటర్వ్యూ అయి తీసుకున్నారు. ఏం చేస్తున్నారు ఏందనేది మొత్తం కూడా తనిఖీలు అయిపోయిన తర్వాత నా గురించి పూర్తిగా తెలుసుకొని, మా సంఘం జమాతుల్ ముస్లిమీన్ వరల్డ్లో ఎక్కడెక్కడ ఉంది, ఏం చేస్తుంది, వాళ్ళు చేసే పనులు ఏంది అన్నీ తెలుసుకున్న తర్వాత, ఇండియాలో ఈ సంఘం ఎక్కడెక్కడ ఉన్నది ఏంది అన్నీ తెలుసుకున్న తర్వాత వాళ్ళు స్పష్టతకి వచ్చి, మీరు జమాతుల్ ముస్లిమీన్ మీ మీద ప్రపంచంలో కూడా ఎక్కడ ఏం వచ్చలేదు, ఇండియాలో కూడా ఎలాంటి మీ మీద తప్పుడు కేసులు ఏమీ లేవు కాబట్టి మీరు క్లియర్గా ఉన్నారు, మీరు వెళ్ళిపోవచ్చు అని అక్కడ నుండి వాళ్ళు పంపించేశారు. దాని తర్వాత నేను 30వ తారీఖు ఉదయం 5 గంటల ప్రాంతంలో వరంగల్కి చేరుకొని ఇంటికి పోయాను. ఇంటికి పోతే నా భార్య, బిడ్డలు, నా తల్లి, చెల్లి వీళ్ళందరూ కూడా బాగా గొల్లలు పెట్టుకొని తలుపులు వేసుకొని ఏడుతా కూర్చున్నారు. నన్ను చూసేదానికి ఒక్కసారి వాటేసుకొని ఏడుతా వచ్చి, ఏంది ఎందుకు ఏడుస్తున్నారంటే అప్పుడు దాకా నాకు తెలియదు అసలు ఏం జరుగుతుంది ఏందనేది. దాని తర్వాత నా కొడుకు ఇట్లా మీడియాలో ఇట్లా వస్తుంది, ఇగో ఈ ప్రచారం ఇలా అంతా జరుగుతుంది అని నాకు చూపించాడు మా కొడుకు. అవన్నీ చూసిన తర్వాత నేనే పరిశాన్ అయిపోయా, అసలు ఏం చేయాలి ఏందని మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీసులను కలవడం జరిగింది. నిన్న 11 గంటల కానుంచి నేను మీడియాకి అన్ని ప్రచారాలు అన్ని సమాధానాలు చెప్పాను. 5 దాకా కూడా అందరూ కూడా విని కేవలం ABN ఒకళ్ళు, దాని తర్వాత NTV ఒకళ్ళు, 2-3 మాత్రమే అసలు ఏం జరిగింది అనేది ప్రజల ముందు తీసుకొచ్చారు. మిగతా వాళ్ళందరూ ఇట్లానే రిపోర్ట్ తీసుకొని పోవటం, ఇప్పుడు దగ్గర ప్రచారం చేయాలి. ఇంకొకటి ITV వాళ్ళైతే చాలా దౌర్జన్యానికి ఇంకా గురిపడ్డాడు. నిన్న 3 గంటలకి, మొన్న తీసిన ఇంటర్వ్యూ నిన్న 3 గంటలకు వదిలాడు. నేను ఎవరిని ఇచ్చిన తర్వాత నిన్న మళ్ళీ వదిలేరు వాళ్ళు. ఇప్పుడు వీళ్ళందరి మీద కూడా నేను లీగల్గా ప్రొసీడ్ అయ్యి కేసు పెడుతున్నానండి. నన్ను నేను ఇప్పుడు ఇవాళ నేను రేపు ఇంకొక వ్యక్తి మీద అసలు సత్యమైంది అసత్యమైంది తెలుసుకోకుండా ప్రజల్లో ఉగ్రవాది, పాకిస్తాన్కి చెందిన వ్యక్తి, పాకిస్తాన్ నుండి వచ్చాడు, ఆంధ్ర వెళ్ళాడు, ఇక్కడికి వచ్చి ఉన్నాడు అంటే ఇలాంటి మాటలు ఎలా పుట్టిస్తున్నారు, ఎవరి ఆధారాలతో ఎలా పుట్టిస్తున్నారు? మీ పూర్వీకులు మీ పూర్వీకులు సార్, నాకు మా నాన్నగారికి, మా తాతగారికి, మా ముత్తాతలకి ఎవ్వరికి పాకిస్తాన్తో ఎలాంటి సంబంధం లేదు.
ఈ ప్రచారం చేసిన వాళ్ళు ఎవరైనా వచ్చి ఒక్క ప్రూఫ్ ఏదన్నా ఇదిగో మీ పాకిస్తాన్లో మీ వాళ్ళు ఉన్నారు, మీ తాతలు ముత్తాతలు అక్కడ వాళ్ళని చూపిస్తే మీరు దేనికంటే దానికి నడు రోడ్డు మీద ఊరేస్తా అన్నా కానీ ఉంచుంటాను నేను. నా తాత, మా ముత్తాత, మా నాన్న వీళ్ళందరూ కూడా గుంటూరుకి చెందిన సిరిపురం అనే ఒక చిన్న గ్రామానికి వాళ్ళు. నా వయసు 9 సంవత్సరాలు. నా 9 సంవత్సరాల వయసులో మా నాన్నగారు నవారు అమ్ముకుంటూ ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చి ఇక్కడ స్థిరపడ్డాడు. నేను పెద్దయింది ఇక్కడే. నేను చదువుకున్నది హైదరాబాద్ బార్కస్ అవతల వాది హదీస్ అనే ప్రాంతంలో. అక్కడ చదువుకొని ఇస్లామిక్ కోర్స్ చదువుకొని ఇటు వచ్చాను. ఇక్కడే పెళ్ళిళ్ళు చేసుకున్నాను. 2 పెళ్ళిళ్ళు అయినాయి నాకు. 2000 సంవత్సరంలో ఒకటి, 2012లో ఒకటి. నాకు మొత్తం 9 మంది సంతానం. 2 భార్యలు కూడా ఇక్కడ వాళ్ళే, వరంగల్లో వాళ్ళే ఇక్కడే ఉంటున్నారు అందరూ కూడా. ఇవన్నీ కూడా వాళ్ళ ఛానల్ పెంపకం కోసమో వాళ్ళ పొగడతల కోసమో ఏదో మేము ఇంత చూపిస్తున్నామని జనానికి తెలియజేయడానికి కోసమో లేనిపోయింది నిందలు వేసి సాధారణ ఒక వ్యక్తిని ఉగ్రవాదిగా తయారు చేసి ఇవాళ జనాల మధ్యలో తీసుకొచ్చారు సార్. అందుకనే నేను లీగల్గా ప్రొసీడ్ అవుతున్నా. సిఏ సాబ్, ఎస్ఐ సాబ్, ఎస్పీ సాబ్, డిఎస్పీ సాబ్, ఏసీపీ సాబ్ అందరితో మాటలు జరిగినాయి. నేను పరువు నష్టం మీద వీళ్ళందరూ మీడియా ఎవరైతే ఇలాంటి ప్రచారాలు చేశారో వీళ్ళందరి మీద కేసు పడేటందుకు వెళ్తున్నానండి. ఇది మీ యొక్క జమాతుల్ ముస్లిమీన్ అనేది చెప్తున్నారు. అసలు జమాతుల్ ముస్లిమీన్ అనే జమాతు ఉద్దేశం ఏంది? అసలు జమాత్ లక్ష్యం ఏంది? జమాతుల్ ముస్లిమీన్ అనే లక్ష్యం ఏంది అంటే సృష్టికర్త అయిన అల్లాహ్ ఒక్కడే పూజించాలి, ఆ ఒక్కడిని మాత్రమే పూజించాలి. ఒక్కడిని కాకుండా వేరే ఎవరిని పూజకు అర్హులు కాదు. ఒకటి ఫస్ట్. దాని తర్వాత ఎవరెవరైతే ముస్లిములు సృష్టికర్త ఒక్కడే అని నమ్మి విభేదాలుగా చీలిపోయారో, కొంతమంది అహ్లే హదీస్ అని, కొంతమంది తబ్లీగీ అని, కొంతమంది సున్నీ అని, కొంతమంది సియా అని, వీళ్ళందరూ విడివిడిగా పోయారు. వీళ్ళందరినీ ఒకటే ప్లాట్ఫారం తెచ్చి మీ అందరికీ సృష్టికర్త పెట్టిన పేరు ఒక్కటే ముస్లిం, మీ అందరి సంఘం పేరు ఒకటే జమాతుల్ ముస్లిమీన్. వీళ్ళందరూ కూడా ఏకమత్యం కావాలన్నదే మా ముఖ్య ఉద్దేశం. దాని తప్ప ఇంకా ఏమీ లేదండి. మీరు జమాతుల్ ముస్లిమీన్కు జాతీయ అధ్యక్షునిగా ఉన్నారు కదా, మీరు రాష్ట్రంలో మన దేశంలో ఇలాంటి యొక్క సామాజిక సేవలు చేశారు. మీ యొక్క కార్యకలాపాలు ఎలా సాగుతున్నాయి ఇక్కడ? జమాతుల్ ముస్లిమీన్ మా సంఘంలో పూర్తిగా మందు నిషేధం. మా సంఘంలో చిన్న పెద్ద ఎవరైనా కానీ మందు తాగడం నిషేధం. మేము వాగ్దానం తీసుకుంటాం మేము మందు తాగం అని. ఒకటి. రెండో, వ్యభిచారం జోలికి పోము. మూడో, ఎవరి మీద నిందలు వేయం, ఎవరిని కూడా హతమార్చం. మా దగ్గర మా సంఘంలో చేరటానికి కొన్ని షరతులు ఉన్నాయి. దాన్ని మేము బైత్ ఫామ్ అంటాం. ఈ బైత్ ఫామ్ కూడా ఉన్నది. మీ మీడియా సోదరులకు కావాలంటే నేను అంతా కూడా ఇస్తాను, మీరు చూసుకోండి. మా సంఘంలో చేరటానికి కొన్ని షరతులు ఉంటాయి. ఆ షరతుల మీదనే మేము సంఘం తీసుకుంటాం. 5 పూటల నమాజ్ చేయాలి, రోజాలు ఉండాలి, ఒక్క పొద్దులు ఉండాలి, ఎవరిని కూడా హింసించకూడదు, ఎవరి మీద జులుం చేయకూడదు అనేది మేము మా అన్నీ కూడా పాటిస్తాం మేము. ఇంకొకటి ఏంటంటే ప్రజలు ఎవరైనా హిందూ అయినా, సిక్ అయినా, ఈసాయి అయినా వీళ్ళతోటి ఎలా ఉండాలి, మా కాన్సెప్ట్ ఏంది అంటే మేము చెప్తాం. గ్రంథంలో ఉన్నది, ఖురాన్ గ్రంథంలో యా అయ్యుహన్నాసు ఇత్తఖూ రబ్బకుముల్లదీ ఖలఖకుమ్ మిన్ నఫ్సిన్ వాహిదా. ఓ ప్రజలారా, అందరిని చెబుతున్నాడు, ఒక్క ముస్లింలారా అని అనలేదు. ప్రజలారా మీరందరూ కూడా దడవండి సృష్టికర్తకి. ఎవరైతే మిమ్మల్ని అందరినీ ఒక్క తల్లిదండ్రుల నుండి ఇంతమందిని చేసి ఈ యొక్క భూప్రపంచం మీద పరిచారు, దడిసి మీరందరూ ఏకమత్యంగా అన్నదమ్ములుగా ఉండండి అని సృష్టికర్త చెబుతున్నాడు. అందువల్ల మనం అందరం కూడా ఎవరైనా ఏ మత వాళ్ళైనా కానీ మనందరం అన్నదమ్ములం. ఫస్ట్ మనందరం మానవులం అని గుర్తించి ఒకరికొకరు సేవలు చేసుకుంటా, ఎవరు కష్టంలో ఉన్నా ఏందన్నా, నా చేతికి కష్టం అయితే కళ్ళు ఏడుస్తుంది, నా చేతికి కష్టం అయితే. కన్నుకి చేతికి ఏంది లింకు? నా బాడీలో ఒక భాగమే. అలా ప్రతి మనిషి కూడా, ఒక మనిషికి వీళ్ళందరూ కూడా ఒకటే ప్రాణంలాగా చూసుకుంటే మనందరం ఏకమత్యం కనపడుద్ది. అలా అని ఇప్పుడు ముస్లింలని చాలామంది ఇలా హిందువులుగా వ్యతిరేకంగా చాలా దేశద్రోహం అలా చేస్తున్నారు అంటే జమాతుల్ ముస్లిమీన్ వాళ్ళందరికీ విరుద్ధం. మేము ఎలాంటి వాళ్ళనైనా కానీ మా గ్రంథంలో ఏమున్నదంటే ఒక వ్యక్తిని అన్యాయంగా చంపడం పూర్తి ప్రజలందరినీ అన్యాయంగా చంపనంత పెద్ద పాపం. మా ఇస్లాంలో ఆవు కానీ బర్రె కానీ పాలు పితికేటప్పుడు మీ గోళ్ళుని చెక్ చేసుకోండి, మీ గోళ్ళు పెద్దగా ఉండి దానికి బాధ కలుగుతుంది, ఇబ్బంది కలుగుతుందని చెప్పే అంత క్షేమమైన మాది ఇస్లాం. దీన్ని కొంతమంది
తన పెద్దత్వాన్ని గొప్పత్వాన్ని ప్రజల్లో చూపాలని జిహాద్ అని అదని ఇదని ఈ మత వ్యాడుపులు ఈ హిందూ అది ఇదని అన్నీ కూడా చేస్తుంటారు. వాళ్ళందరికీ వ్యతిరేకంగా జమాతుల్ ముస్లిమీన్ సమాజంలో ఉన్న అన్ని ఏమంటారు జినా అంటే వ్యభిచారాల్ని అంతం చేయాలి, ఇంకొకటి షరాబ్ తాగుడిని అంతం చేయాలి, దొంగతనాల్ని అంతం చేయాలి. ఇవన్నీ ఏదైతే పోలీస్ చేస్తున్నారో మేము మా సంఘంలో ఆహ్వానించేందుకు షరతులు పెట్టి మరీ ఆహ్వానిస్తున్నామండి. ఓకే సార్.